ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నేను నేర్చుకున్నాను, మీరు లేరుగా. ప్రభుమందు ప్రియమైనటువంటి సహోదరులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరి ఒకసారి ధ్యానం చేసుకుందాము. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు చూడండి. ప్రవక్తలైనటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి జకర్యా గారితో దేవుని యొక్క దర్శనంలో కలిగినటువంటి మాటలను ఇక్కడ మనం చదువుకుని ఉన్నాం. జాగ్రత్తగా మనం ఒకసారి గమనించి చూసుకున్నట్లయితే చూడండి, 18వ వచనంలో దేవుని యొక్క మాటలు రాయబడి ఉన్నవి. అంటే ఈ అధ్యాయంలో 21 వచనాలు ఉన్నాయి. 1 నుండి 7 వరకు ఒక భాగము, 7 నుంచి 17 వరకు ఒక భాగము, 18 నుంచి 21 వరకు ఒక భాగము. 3 భాగాలుగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు బయలుపరచబడుతున్నది. ఈ యొక్క 3వ భాగంలో మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు జకర్యాతో పలుకుతున్నటువంటి మాటలు, అప్పుడు ఆ చూపిస్తున్నటువంటి దర్శనం గురించి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. చూద్దాము, ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుని మనం ముందుకు సాగుదాము. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. అవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా, ఇవి యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు. యెహోవా 4 కంసాలను నాకు కనపరచగా. ఇక్కడ జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే 4 కొమ్ములు, 4 కంసాలను దేవుడు జకర్యాకు బయలుపరుస్తున్న విధానాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటూ ఉన్నాం. వాక్యాన్ని ముందుకు సాగించేటువంటి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాము. దయచేసి తలలో ఉంచవలసిందిగా నేను చేస్తున్నాను. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగినటువంటి మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు. మహోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి దేవా, ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా నాయన మీ వాక్యమును మేము ధ్యానించుకుంటూ ఉండగా మీ కృపలో ప్రభా నాయన ఈ వాక్యమును ప్రభా నాయన మా జీవితాలలో ఫలింపచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఇవి దేవుని యొక్క మాటలు ప్రభా నాయన పరిశుద్ధాత్మతో పలకడానికి కావలసిన జ్ఞానమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇవి కేవలము మా యొక్క సొంత మాటలుగా కాకుండా మీ పరిశుద్ధ జ్ఞానంతో మాట్లాడటానికి కావలసినటువంటి ఆత్మను నాలో ప్రవేశింప చేయమనని, మీరే మాట్లాడమనని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే 18వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుడు 4 కొమ్ములను దేవుడు జకర్యాకు చూపిస్తూ ఉన్నాడు. జకర్యాకు డౌట్ వచ్చింది, ఏమిటి ఈ 4 కొమ్ములు అనేటువంటి దానిని గురించి ఆ దూతను అడిగినప్పుడు ఆ దూత చెప్పినటువంటి మాట ఏమిటాయనంటే, యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టినటువంటి కొమ్ములు. జాగ్రత్తగా గమనించాలి. 4 కొమ్ములు దేవుని యొక్క దర్శనంలో జకర్యాకు కనిపించినప్పుడు ఆ కొమ్ముల గురించి ప్రవక్త అయినప్పటికీ ఆత్మీయమైనటువంటి జ్ఞానం అనేటువంటిది, ఆత్మీయమైనటువంటి మర్మం అనేటువంటిది అర్థం చేసుకోలేనటువంటి సమయంలో ఆ జకర్యా ఎవరిని అడిగాడంటే దేవదూతని అడిగాడు, మీరు నాకు చూపిస్తున్నటువంటి ఆ 4 కొమ్ములు ఏమిటి అని అంటే, యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను అనేటువంటి 3 మాటలు దేవుడు మనకి ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, యూదా వారు అని సంబోధించాడు, ఇజ్రాయేల్ వారు అని సంబోధించాడు, యెరూషలేము నివాసులు అని కూడా దేవుడి యొక్క వాక్యంలో మనకి బయలుపరిచి చూపిస్తూ ఉన్నాడు. అయితే మనము తెలుసుకోవాల్సినటువంటి మాటలు ఏమిటనేటువంటి దాన్ని జాగ్రత్తగా గమనించి చూస్తే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఫస్ట్ యూదా అనబడేటువంటి వారి గురించి మనం తెలుసుకోవాలి, ఇజ్రాయెల్ అనేటువంటి పదం గురించి మనం తెలుసుకోవాలి, యెరూషలేము అనబడేటువంటి దాని గురించి మనం తెలుసుకోవాలి. జనరల్గా మనం ఏమనుకుంటాము, యూదా అని అనగానే ఇజ్రాయేలీలు, ఇజ్రాయేలీలు అంటే ఇజ్రాయేలీలే, యెరూషలేములు అంటే ఉండేది ఎవరుంటారు, ఇజ్రాయేలీలే. ఈ మూడింటికి కలిపి ఎవరు వస్తారు అనుకుంటున్నాం మనం, జనరల్గా ఇజ్రాయేలీలే వస్తారు. అది రైటే. కారణం ఏంటంటే ఇజ్రాయేలీలు అనేటువంటి తెగలో నుండి 2 వర్గాలుగా అయ్యారు. వారిలో 10 మంది ఒక వర్గము, 2 ఒక వర్గం అవటం అనేటువంటి జరిగింది. అక్కడ ఆ తెగలు అనేటువంటివి ఏర్పడింది, యూదా గోత్రం అనేటువంటిది ఏర్పడటం జరిగింది. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించి చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అసలు యూదా అనేటువంటి బైబుల్ పదములో దానికి కరెక్ట్ మీనింగ్ ఏమిటి అనేటువంటి దానిని జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే, యూదా అనేటువంటి పదానికి కరెక్ట్ మీనింగు యూదా అనేటువంటి దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటండి, స్తుతి.
గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినములలో సంఘములలో స్తుతి అనబడేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయము. దేవునిని స్తుతించటం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం కాదు. దానిని చెదరగొట్టేటువంటి కొమ్ము అనబడి 4 కొమ్ముల గురించి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మొట్టమొదట యూదా వారిని అనేటువంటి మాటను చూసుకున్నట్లయితే స్తుతి. స్తుతి అంటే కీర్తన. కీర్తన అంటే మన కీర్తన కాదు. కీర్తన అంటే ఏంటి? పాటలు, ఆరాధన. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంఘములో స్తుతి అనబడేటువంటిది చాలా అవసరం. స్తుతి అనబడేటువంటిది చాలా అవసరం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యమే మనకు తెలియచేస్తూ ఉన్నది. కీర్తనకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటో మనకు తెలుసండి. బైబిల్ గ్రంథంలోనే మనం చూసుకుందాం. ఇది నా ఒక్క మాట, నా ఇండివిజువల్గా నేను చెప్పేటువంటి మాట కాదు. కీర్తన అనబడేటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే కీర్తనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, కీర్తనకు ఉన్నటువంటి గొప్పతనము ఏమిటనేటువంటి దానిని మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 25 దగ్గర నుండి 27 వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ కీర్తన యొక్క ప్రాముఖ్యత తెలియచేయబడుతూ ఉన్నది. పౌలు శీలలు అనబడేటువంటి వారిని బంధించి చిత్రహింసలు, మార్నింగ్ టైం అంతా చిత్రహింసలు పెట్టి కొట్టి వారిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారండి? ఎక్కడ పడేశారు? శరాశాలలో పడవేసినట్లుగా మనం చూసుకుంటూ ఉన్నాం. చూడండి 16వ అధ్యాయము 25వ వచనం దగ్గర నుండి మనం చూసుకున్నట్లయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఏం చేస్తున్నారు? మొట్టమొదటి ఇక్కడ సంగమునకు పాటలు అనేటువంటిది, కీర్తన, స్తుతి అనేటువంటిది అవసరము. తర్వాత చదువు. ఖైదీలు వినుచుండిరి. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే స్తుతికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి ఇక్కడ బైబిల్లో అపోస్తుడైనటువంటి పౌలు జరిపినటువంటి కార్యాన్ని భక్తుడైనటువంటి లూకా రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇక్కడ స్తుతి అనబడేటువంటిది సంఘమునకు చాలా అవసరము. స్తుతి అనేటువంటిది దేవుణ్ణి మహిమపరచటము. స్తుతి కలిగి ఉండటము ద్వారా ఎవరైతే యెహోవా దేవుని సన్నిధిని చూస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరలోక రాజ్యం కొరకు నిరీక్షిస్తూ ఉన్నారో వారు స్తుతులు కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే ఇజ్రాయేలీల స్తుతుల మీద దేవుడు ఏమై ఉన్నాడండి? కాబట్టి మన దేవుడు దేని మీద ఆసీనుడై ఉన్నాడు అనేటువంటి దానిని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటానికి ఈ ఉదాహరణ చాలా అవసరం. ఎందుకనంటే వారిని ఉదయకాలం అంతయు బంధించి కొరడాలతో కొట్టి జైల్లో పడేసినప్పుడు జైల్లో వాళ్ళు అర్ధరాత్రి సమయంలో చేసినటువంటి పని ఏమిటాయనంటే దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించారు. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించారో పునాదులు కదిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించాడో తలుపులు తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే స్తుతి అనబడేటువంటిది ఆ యొక్క జైల్లో ఏర్పడిందో ద్వారములు తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యలు విడవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదువు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగేది, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఏమని ఉన్నాయండి? అక్కడ 3 మాటలు మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాం. 3-4 మాటలు. ఒకటి, ఖైదీలు పాటలు వినుచుండిరి. ఖైదీలు పాటలు వినుచుండిరి అనేటువంటి మాట రాయబడి ఉన్నది 25వ వచనంలో. ఖైదీలు వారి పాటలు వినుచుండిరి. అకస్మాత్తుగా ఏమొచ్చిందండి? భూకంపము రావటమే కాకుండా ఏమైంది? చెరసాల పునాదులు కదిలెను, వెంటనే తలుపులన్నీ తెరవబడెను, బంధకములన్నీ ఊడెను. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, స్తుతిలో అంత గొప్ప ఆశీర్వాదములు, శక్తులు మనకి దాగి ఉన్నాయి. కారణం ఏమిటంటే ఆ స్తుతి వలన ఆ యొక్క ఖైదీలు పాటలు వినటమే కాదు, అద్భుత కార్యములు చూసినటువంటి ఆ ఖైదీ యొక్క కుటుంబము రక్షణ పొందినట్లుగా కింద వాక్యంలో మనం చూసుకుంటున్నాం. మీకు ఒక విషయం తెలుసో తెలీదు, నేను వాక్యాలు విని రక్షణ పొందలేదు, నేను దేవుని ప్రసంగాలు విని రక్షణ పొందలేదు. నేను ఎలా రక్షణ పొందానో మీకు తెలుసా?
ఎలా రక్షణ పొందానో మీకు తెలుసా? యేసన్న గారి వర్షిప్ వల్ల నేను రక్షణ పొందాను. నేను అనుదినం చర్చికి వెళ్ళిపోయి కూర్చుని వాక్యాలు వినలేదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఆత్మను ఏ విధముగా ఏ మనిషిని తాకుతాడు అనేటువంటిది తెలియదు. ఒక్కొక్కరిని పాట ద్వారా తాకొచ్చు, ఒక్కొక్కరిని వాక్యంలో ఉన్నటువంటి ఆ లోతైన అనుభవం ద్వారా తాకొచ్చు, ఒక్కొక్కరిని ఇంకొక రకంగా దేవుడు తాకవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, స్తుతిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకనంటే మనము స్తుతుల మీద ఆసీనుడు ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం కనుక మనకి స్తుతి అనేటువంటిది అవసరము. అయితే ఆ స్తుతిని ఏమంటున్నాడు ఇక్కడ? ఆ స్తుతిని చెదరగొట్టినటువంటి 4 కొమ్ములు. మొట్టమొదట స్తుతి అనబడేటువంటిది సంగమునకు అవసరము. దానిని చెదరగొట్టే కొమ్ములు కూడా ఉంటాయి అనేటువంటిదే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం గురించి మనం మాట్లాడుకుందాం. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు రోజుకి ఎన్నిసార్లు స్తుతించేవాడండి దేవుణ్ణి? ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు అంటే ఆయన ప్రార్థన 3 సార్లు చేసేవాడు, స్తుతి 7 సార్లు చేసేవాడు. అంటే 7 సార్లు దావీదు మహారాజు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దేవుని యొక్క దూతలు దావీదు మహారాజు దగ్గరకు వచ్చి దావీదుతో ఏ విధంగా గడిపారు అనేటువంటి దానిని మనం చూసుకోవచ్చు. 119వ కీర్తన 164వ వచనంలో దేవుడు వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు దావీదు మహారాజు ఎన్నిసార్లు దేవుణ్ణి స్తుతించాడు అని నేను చెప్పి. నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఎన్నిసార్లు అంట అండి? 7 సార్లు. ఆ పైన కూడా చూసుకున్నట్లయితే జాగ్రత్తగా గమనించి చూద్దాం. చూడండి 119. ఒక్క నిమిషం. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో మనము స్తుతించేటప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క జీవితము తన్మయంతో పరిశుద్ధాత్మతో నింపబడుతుంది అనేటువంటిది దావీదు మహారాజుని బట్టి చూడొచ్చు. దావీదు మహారాజు దేవుని స్తుతించేటప్పుడు ఒక్కొక్కసారి తనకు తానే మరచిపోయి దేవుని సన్నిధిలో నృత్యం చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు? దేవుని యొక్క మందసాన్ని తీసుకెళ్లేటువంటి సమయంలో ఆ యొక్క నృత్యమును చూసి సలో కుమార్తె ఒకసారి అసూయపడినట్లుగా కూడా బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటూ ఉన్నాం. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి స్తుతి అనబడేటువంటిది దేవుని యొక్క సంఘమునకు అవసరము. 2వ మాటలోకి వెళ్దాము. 2వ మాట ఏమని రాయబడి ఉన్నది? ఇజ్రాయేలు అనబడేటువంటి మాట రాయబడి ఉన్నది. చూడండి, గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మొట్టమొదటి మాట సంఘమునకు కానీ ప్రతి క్రైస్తవ కుటుంబమునకు అవసరమైనటువంటిది స్తుతి. 2వది ఏమిటంటే ఇజ్రాయేలు వారిని అనబడి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. చూడండి, చెదరగొట్టినబడినటువంటి వారు ఎవరయ్యా అంటే ఇజ్రాయేలు వారిని. జాగ్రత్తగా గమనించి చూసుకుంటే ఇజ్రాయేలు అనబడేటువంటి దానిని మనం జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే అది ఒక జాతి, అది దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి జాతి. అయితే ఆ ఇజ్రాయేలు అనబడేటువంటి జాతిని ఏర్పరచక మునుపు ఇజ్రాయేలు అనబడేటువంటి పేరును ఒక వ్యక్తికి పెట్టబడటం అనేటువంటిది జరిగింది. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరికి పెట్టబడింది? యాకోబుకు పెట్టబడింది. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆదికాండము 32వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే యాకోబు తండ్రికి మరలా తన తండ్రి దగ్గరికి రాబోతూ ఉన్నాడు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటయా అంటే యాకోబు జీవితంలో మొట్టమొదటగా తండ్రిని మోసం చేసినటువంటి వాడు. యాకోబు జీవితంలో సహోదరుని మోసం చేసినటువంటి వాడు. యాకోబు ప్రయాణమై మామగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆస్తితో వెళ్ళాడా? ఆస్తి లేకుండా వెళ్ళాడా? ఏం వెళ్ళాడు? చేతి ఒక కర్రతో మాత్రమే వెళ్ళినట్లుగా మనం చూసుకుంటూ ఉన్నాం. 32వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే చూద్దాం. చూడండి,
చూసుకున్న తర్వాత ఆయన మరలా తిరిగి 32వ అధ్యాయంలో మరలా తిరిగి తన అన్న తన కుటుంబము తన యొక్క తండ్రి దగ్గరకు రావాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే 32వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాటను మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్నటువంటి వారు చదవండి. నన్ను పోనిమ్మని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనని, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయనని అనను. ఆయన నీ పేరేమని అడుగగా అంతకుముందు 24 కూడా చదువు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. ఏం చేశాడంటండి? తెల్లవారి వరకు దేవుని యొక్క దూతతో పెనుగులాడుతున్నాడు. పెనుగులాడుతూ ఏమన్నాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని అంటున్నాడు. ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాడు. ఆశీర్వాదము అనబడేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఏ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు అనేటువంటి దానిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. యాకోబుకి లాబాను దగ్గర నుండి వచ్చేటప్పుడు కుటుంబం ఉందా? లేదండి. లేదా? ఎంతమంది భార్యలు ఉన్నారు? 4. ఆ భార్యలు దాసులు కూడా పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాడు. ఎంతమంది ఉన్నారు అప్పుడు? పిల్లలు ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. 12 మంది ఇంకా రాలేదు అప్పటికి మనోడు. 11 మంది ఉన్నారు. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, తను బయలుదేరి వచ్చేటప్పుడు తనకున్న ఆస్తిని గురించి ఒకసారి మనం చూసుకుందాము. చూడు 13వ వచనంలో చదువు ఒకసారి. 13 కాదు, 14 నుండి చదువు. అనగా 200 మేకలను, 200 మేకలు, 20 మేకపోతులను, 20 మేకపోతులు, 200 గొర్రెలను, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లను, 20 పొట్టేళ్లు, 30 పాడి ఒంటెలను, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలను, 40 ఆవులను, 40 ఆవులు, 10 ఆబోతులను, 20 ఆరగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని మందను వేరువేరుగా తన దాసుల చేతి కప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి అని. ఇక్కడ నేను చెప్పేస్తాను, ఇంకా చదవద్దు. అంటే నీకు ఐటమ్ తెలియడం కోసం అని చెప్పి చదివించాను. ఎన్ని పంపించాడు అర్థమైంది కదా? 200 సంఖ్యలు మనం చదివాము. అంటే ఇక్కడ ప్రార్థన ఏం చేస్తున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. కానీ అంత ముందు వాక్యంలో ఏమని చెప్తుంది? ఆస్తుందా లేదా? ఆశీర్వాదం అంటే ఏంటి? ఇంకా అది కాకుండా ఇంకా నాకు మేకలు గొర్రెలు పొట్టేళ్ళు ఇవ్వమని చెప్పేసి దేవుడు ఆయన యొక్క ఉద్దేశం ఇక్కడ. ఎందుకు ఏం కోరుకుంటున్నాడు అక్కడ? గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి సంగతిని మనం గ్రహించుకుని దాని యొక్క ఉద్దేశాన్ని మన హృదయంలో బలపరుచుకుని దానికి అనుగుణంగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరత వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. ఎందుకనంటే ఆయన 3 భాగాలు చేశాడు, ఒకటి కూడా కాదు, 3 పంపిస్తాడు. ఎందుకో తెలుసా? తన అన్న అయినటువంటి ఏశావునకు ఇవి గిఫ్ట్గా పంపించాలని చెప్పేసి తన అన్నను మోసం చేశాను కాబట్టి తన అన్న నన్ను చంపుతాడేమో. చూడండి 11వ వచనం చదువు. 11. నా సహోదరుడైన ఏశావు చేసినది దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాడు. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు. ఏమంటాడు? చాలండి. నన్ను చంపునేమో అని అతడు భయపడుచున్నాడు. దేనికి భయపడుతున్నాడు ఇక్కడ? మరణమునకు భయపడుతున్నాడు. ఎందుకు? తన అన్నను మోసం చేశాడు కాబట్టి, నేను మరలా అన్న దగ్గరికే వెళ్తున్నాను కాబట్టి, ఆ జ్యేష్ఠత్వం అనేటువంటిది లేకుండా నేను చేశాను కాబట్టి దానిని కక్షలో పెట్టుకుని నన్ను చంపుతాడేమోననే ఉద్దేశంతో తను సంపాదించినటువంటి ఆస్తిలో కొంత భాగాన్ని తీసి 3గా డివైడ్ చేసేసి డిఫరెంట్ మందలుగా ఉండండి అని చెప్పేసేసి, ఒక మంద మీరు ముందు వెళ్ళండి, వెళితే మీ సేవకుడైనటువంటి యాకోబు మీ కొరకు పంపించాడని చెప్పండి
అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకటిని పంపించేసి, అతను వెళ్ళిన తర్వాత ఇంకొకటిని పంపించేసి, అలా ముగ్గురిని ఆ విధమైనటువంటి భాగాలతో పంపించి అతన్ని శాంతింప చేయాలని చెప్పేసి తీర్మానించుకున్నప్పటికీ కూడా తన హృదయంలో భయం అయితే ఉన్నది. కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం అనేటువంటిది మొదలుపెట్టినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకుంటూ ఉన్నాం. మొదట ఏమిటా అనంటే మరణమునకు భయపడెను. మరణమునకు భయపడిపోయి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరణమునకు భయపడిపోయినటువంటి ఆ యాకోబు అప్పుడు మోకరించి ప్రార్థన చేసి ఆ యొక్క దూతతో రాత్రంతయు పోరాడి, దూత కోపం వచ్చేసి ఒకసారి తుంటి మీద కొట్టేస్తే తుంటి కూడా ఇరిగిపోయిందని చెప్పేసి బైబిల్లో ఉంది. ఆ వాక్యంలో చూసుకున్నట్లయితే అయినా కూడా పట్టు వదలలేదు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదులుతానని చెప్పాడు. అప్పుడు దేవుని యొక్క దూత అతని పేరు అడిగితే అప్పుడు చెప్తాడు యాకోబు. నా పేరు యాకోబు అని అంటే మోసగాడు, నేను మోసగాడిని అని చెప్పేసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి క్షమాపణ పొందినప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు ఏమనంటే, ఈ దినము నుండి నీ పేరు యాకోబు కాదు ఇజ్రాయేలు అనబడతావని చెప్పేసి చెప్తాడు. చూడు ఆ మాట 28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మొట్టమొదట ఇజ్రాయేలు అని పేరు పెట్టబడినటువంటి విధానం జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే అప్పటి వరకు యాకోబు అనబడేటువంటి పేరు, మోసకరంగా ఉన్నటువంటి పేరు, దేవునితో పోరాడి దేవునితో ప్రార్థన చేసి దేవుని దగ్గర విజయమును పొంది నీవు మోసగాడివి కాదు, దేవుని యొక్క ప్రత్యేకతను పొందినటువంటి వాడు కనుక నీవు పరిశుద్ధుడు అయ్యావు అని చెప్పేసి ఆ యొక్క పేరు ఇజ్రాయేల్గా మారబడింది. అంటే దాని అర్థం ఏమిటాయనంటే ప్రార్థనా జీవితం అనబడేటువంటిది సంగమునకు అవసరము. దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఆశీర్వాదాలు మనం ఆశీర్వదించమని అడుగుతాము. కానీ ఆశీర్వదించమని అడిగినప్పుడు, ఆశీర్వాదములు కోరుకుంటున్నప్పుడు ఆశీర్వాదములు అనేటువంటివి మనం కోరుకునే ఆశీర్వాదాలు ఏమున్నాయనంటే, ప్రభువా నాకు చదువులో తోడుండు, ప్రభువా నాకు ఇల్లు ఇవ్వు, ప్రభువా నాకు ఉద్యోగం నివ్వు, ప్రభువా నాకు గృహమునివ్వు, ప్రభువా నాకు వాహమునివ్వు, ప్రభువా నాకు అది ఇవ్వు, ప్రతివా ఇది ఇవ్వు అని చెప్పేసేసే ఆశీర్వాదములు అనబడేటువంటి దాని మీనింగ్ని జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ఆశీర్వాదం యొక్క కరెక్ట్ మీనింగ్ ఏమనంటే దేవుని యొక్క గ్రంథంలో చెప్పబడినటువంటి విధముగా తను మరణమునకు భయపడ్డాడు. అంటే జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే సంఘము కూడా ఆశీర్వాదమును కోరుకోవాల్సినటువంటిది ఏమిటంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా మరణం అనేటువంటిది శాశ్వతము, అది ఎవరికైనా తప్పేటువంటిది కాదు. కానీ బైబిల్ ప్రకారంగా రెండవ మరణం ఉన్నది. ఆ మరణము కోసము నీవు భయపడేటువంటి బిడ్డగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు సహజమైనటువంటి మరణములాగా కాకుండా, మానవులకి కలిగే మరణమును కాకుండా దేవుని యొక్క తీర్పులో కలిగేటువంటి రెండవ మరణము గురించి నీవు ప్రార్థన చేసేటువంటి అనుభవమును కలిగినప్పుడు ఏ విధముగా యాకోబు తన యొక్క మరణమును దేవుని యొక్క సన్నిధిలో చూడండి, జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ఆ కిందే దేవుడు ఆ యొక్క ప్రదేశమునకు పెనియోలు అని పేరు పెట్టబడతాడు. చూడండి ఆ మాట ఇక్కడ 30-31 అనుకోండి. చూడు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టబడెను. ఎందుకనంటే పెనియేలు అనబడేటువంటి మాటకి ఏమిటనంటే ప్రాణమును దక్కించుకునుట. ప్రాణము దక్కించుకునుట అంటే ఇహలోక సంబంధమైనటువంటి ప్రాణము కాదు, పరలోక సంబంధమైనటువంటి. ఎందుకనంటే జాగ్రత్తగా గమనించి చూడాలి. ఇక్కడ యాకోబు ఇంకొక మాట అంటున్నాడు 28వ వచనంలో, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అని చెప్పి రాయబడి ఉన్నది. 28వ వచనంలో నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. మన యొక్క పోరాటము, మన యొక్క ప్రార్థన, మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే ప్రార్థనా జీవితం అనేటువంటిది దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు దానిని సంతృప్తికరంగా పొందగలిగేటువంటి ప్రార్థన అవసరము. యాకోబు ఏ విధంగా అయితే పోరాడి ప్రార్థనను విజయం సాధించాడు అలాంటి ప్రార్థనా జీవితము అవసరమును. సంఘములో ప్రతి ఒక్క బిడ్డకు స్తుతి అవసరము. రెండోటువంటిది ఏమవసరం అండి? ఏమవసరం? ఏం మాట్లాడరా? కృపామయుడా
స్తుతి అని అన్నాను, మరి ఇప్పుడు మీలో ఎంతమంది స్తుతి ఉంటుందో నేను చూస్తాను. నీలో నా కృపామయుడా, నీలో నా నివసింపచేసినందునా అదిగో నా కృపల సింహాసనం, నీలో నివసింపచేసినందునా అదిగో. పాడాలి మీరు కూడా. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు అలక్ష్యంతో కూర్చోకూడదు. ఒకవేళ పాట పాడుతున్నప్పుడు అది వస్తే పాడండి, రాకపోతే మౌనం ఉండొద్దు. వచ్చి కూడా మౌనంగా ఉండటం అంటే అది దేవుని యొక్క చిత్తంకు మంచిది కాదు. నాకు రాని పాటలు చాలామంది పాడుతూ ఉంటారు. కొన్ని ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నాకేవో 10-15 పాటలు వచ్చు. ఏసన్న గారి పాటలు అయితే నేను కొద్దిగా ఉద్యోగంగానే ఉంటాను, అది మీ అందరికీ తెలిసి. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నాకు 10-15 పాటలు కొద్దిగా వచ్చు, మిగిలిన పాటలు నాకేమి రావు. వాళ్ళు పాడేటప్పుడు నేను నోరు తెలుసుకుని చూస్తూ ఉంటాను. కారణం ఏంటంటే నాకు రాదు కాబట్టి. కానీ వచ్చినటువంటి పాట ఏదైనా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మాత్రం స్తుతి లేకుండా కూర్చోవద్దు. ఆమేన్. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధమైనటువంటి స్థుతి అవసరము. రెండోటువంటిది మేవసం ప్రార్థన చేస్తుంది. ఎన్ని విషయాలు ప్రార్థన చేసి చాలా మంది పేర్లు చదివి నాకు ఒక పేరు కాడికి సరిగ్గా గుర్తులేదు. ఎందుకనంటే సంఘంలో ప్రార్థన అవసరం. కారణం ఏంటంటే ప్రతి అవసరతలో ఇప్పుడు ఎందుకనంటే నిజమైన అవసరత ఉన్నప్పుడు ప్రార్థన చేయకూడదని కాదు. అంటే పరలోక రాజ్యం కొరకే ప్రార్థన చేయమన్నాడు పాస్టర్ గారు అని కాదు. అక్కడ అవసరతలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తూ ఉన్నది. అయితే ఆ అవసరత అనబడేటువంటిది ఎంతవరకు దేవుని యొక్క చిత్తంలో నెరవేరుతుంది అనేటువంటి దానిని మనము దేవుని యొక్క చిత్తానికి వదిలేసి ప్రార్థన చేయటం మన కర్తవ్యం. ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని మోకరించి ప్రార్థన చేసి, ప్రభా ఇది నీ చిత్త ప్రకారము నెరవేర్చుము అని చెప్పేసి దేవుని అడగటం. ఆ విధంగా అడిగినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నిజమైనటువంటి జవాబులు పొందేటువంటి ప్రార్థనలు కొన్ని ఉంటాయి. నేను మొన్న పాలు వాళ్ళ ఇంటికి వాళ్ళ బావమరిది చనిపోతే పలకరించడానికి మేమందరం వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ పాలెం చౌక్ గారి బుక్ ఒకటి, చిన్న బుక్ ఒకటి కనపడితే అది చదువుతూ కూర్చున్నాను. పాలెం చౌక్ గారు ఎంత పెద్ద దైవజనులో మీ అందరికి తెలుసు. అలాంటి దైవజనుడు ఒకసారి ఒక పేద ఆవిడ క్యాన్సర్ రోగంతో వచ్చిందంట. పాలెం చౌక్ గారు మోకరించి ప్రార్థన చేసిన వెంటనే ఆమె అన్ని హోప్స్ కోల్పోయి ఇంకా ఏం చేయాలో అర్థం కాక దేవుని సన్నిధిలోకి వెళ్ళి అడుగుదామనే ఉద్దేశంతో పాలెం చౌక్ గారి దగ్గరికి వచ్చేసేసి ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసిన వెంటనే నెక్స్ట్ రిజల్ట్కి ఆమె క్యాన్సర్ మొత్తం ఏమైపోయింది, క్యూర్ అయిపోయిందండి, పూర్తిగా తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత అరే నిజంగా పాలెం చౌక్ గారికి దేవుడు స్వస్థావరం ఇచ్చాడు, ఇంకా అసలు ఆయన ఏది ప్రార్థన చేస్తే అది అయిపోద్ది ఇది అయిపోద్ది అని చెప్పేసి విశ్వాసం మొత్తం విశ్వసిస్తూ ఉన్నారంట. అయితే ఆ యొక్క పాలెం చౌక్ గారి యొక్క సంఘములోనే ఒక ధనవంతురాలైనటువంటి ఒక విశ్వాసురాలు ఉంది. ఆవిడికి అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయి ప్రార్థన చేయమందంట. పాలెం చౌక్ గారు ఏం చేశారు, ఆవిడికి ఎట్ట ప్రార్థన చేశారో ఈవిడికి కూడా అదే విధంగా ప్రార్థన చేశాడు. కానీ రిజల్ట్ అయితే రాలేదంట. గమనించండి, పాలెం చౌక్ గారు మొట్టమొదట చేసినటువంటి ఆవిడ యొక్క విషయంలో నల్లనేమో హీలింగ్ పొందడం జరిగింది. పాలెం చౌక్ గారు రెండోసారి ప్రార్థన చేసినటువంటి ఆవిడ విషయంలో హీలింగ్ జరగలేదని చెప్పేసి ఇంకొద్దిగా ప్రార్థన చేయమని అంటదంట. ఆయన ఇంకెంత ప్రార్థన చేసినా ఆమెకు హీలింగ్ రావటం లేదని అంట. నీకు హీలింగ్ రావాలన్నా, స్వస్థత కలగాలన్నా ఎవరి యొక్క చిత్తం మీద ఆధారపడి ఉంటుంది? దేవుని యొక్క చిత్తం మీద ఆధారపడుతుంది అనేటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన యొక్క ప్రార్థనలకు జవాబిస్తాడు. పాలెం గారు చౌక్ గారు ప్రార్థన చేస్తే హీలింగ్ రాదు. యేసు ప్రభు హీల్ చేస్తే హీలింగ్ వస్తుంది. అది ఆయనే తన యొక్క సాక్ష్యంలో రాసుకున్నటువంటి మాటలు, నా మాటలు కాదు. పాలెం చౌక్ గారు అని అంటే ఇక మీరు ఆయన ఎంత గొప్ప దైవజనులు అనేది మీకు తెలుసు. ఆ పుస్తకం నేను చదివాను. 7 భాగాలు 8 భాగాలు ఉన్నాయి. 2 భాగాలు చదివాను, మిగిలిన భాగాలు చదవలేదు. అంటే కొంతమంది దైవజనులు, నిజమైనటువంటి దైవజనులు ఆ విధమైనటువంటి, అంటే ఒక్కొక్కసారి దేవుడు అద్భుత కార్యము ఎవరితోనైనా చేస్తాడు. మీకు ఒక విషయం తెలుసో తెలీదు. ఒకసారి మనం ఏమిటంటే, నాకు చర్చి ఉంది, మీలో చాలామందికి తెలియదేమో. ప్రకాశం జిల్లా సంతమాలూరు మండలం కుందుర్తి అనేటువంటి గ్రామంలో నాకు చర్చి ఉంది. అయితే మాకేంటంటే అక్కడ బ్యాప్టిస్ట్ చర్చి, మాకు ఒక ఆచారం ఉంటుంది. ఈస్టర్ పండుగ రోజు మేము ఏం చేస్తామంటే ఒక జెండా కొండ మీద పాతి అలవాటు ఉంది. ఆ చర్చికి, ఆ సంఘానికి మొట్టమొదటి నుండి ఉంది. సరే వాళ్ళది ఉంది కదా, నేను ఎందుకులే మారుస్తామని చెప్పేసి సరేనని చెప్పేసి ఒకసారి చెప్పినట్టు గుర్తుంది నాకు, మన సంఘంలో మరి ఎక్కడ చెప్పాను నాకు గుర్తులేదు. కానీ సరేనని చెప్పేసి
అక్కడికి మేము వెళ్ళి జెండా పాతాము. జెండా పాతి కుర్రోళ్ళు కొండ పైకి తీసుకెళ్ళిపోయి జెండా పాతేసేసి కిందకు వచ్చేసారు. కిందకు వచ్చిన తర్వాత ఏంటంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వాకింగ్ చెప్పుకుని అక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేసుకుని భోజనాలు చేసుకుని వస్తాము. మామూలుగా దగ్గరగా 250 మంది జనం ఉన్నారు, పిల్లలు పెద్దలు మొత్తం అంత ఊరు మొత్తం వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు ఎవడో తుంటరోడు ఏం చేశాడు, అక్కడ కందిరీకలు తుట్ట ఉంది. తుట్టున్నప్పుడు ప్యాక్ కొట్టాడు రాయిపెట్టి దాన్ని. కరెక్ట్గా మాకు గజం దూరంలో మమ్మల్ని అన్నిటినీ కందిరీకలు నిజంగా చుట్టేసినాయి. అవి ఈకకి ఆ సౌండ్ బాగా వస్తుంది కదా, ఇక ఆ మోత వినిపిస్తుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, దేవుని కృపను బట్టి ఇంత బిడ్డలు కూడా ఒక్క కందిరికి పుట్టలేదు. ఎందుకంటే దేవుడు చేసే అద్భుత కార్యాలు అట్లా ఉంటాయి. అది మా గొప్పతనంతో జరిగిందో లేకపోతే అక్కడ వచ్చిన వాళ్ళ గొప్పతనాలతో జరుగుతాం కాదు. దేవుడి యొక్క చిత్తము నెరవేర్చాలి అని అనుకుంటే ఆ విధమైనటువంటి విధంగా నెరవేరుస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము దేనినైనా సరే, నేను మన సంఘానికి ఎస్పెషల్గా నేను దేవుడిని వాక్యం మీద ఆధారపడటం అనేటువంటిది ప్రధానమైన విషయం అని చెప్పేసి నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను. మన సంఘంలో వాళ్ళు కూడా అదే నమ్మాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధముగా రెండోటువంటిది ప్రార్థన మీద ఆధారపడాలి. మూడో మాటను చూసుకున్నట్లయితే జాగ్రత్తగా చూసుకుందాం. చూడండి, మూడో మాటలో ఏమని రాయబడి ఉన్నదండి, యెరూషలేము నివాసులు. యెరూషలేము అనబడేటువంటి మాటకు అర్థం ఏమిటాయనంటే విశ్రాంతి. యెరూషలేము అనబడేటువంటి మాటకు విశ్రాంతి అనబడేటువంటి విశ్రాంతి. గమనించి చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ప్రయాసపడి భారము మోసుకును నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించి చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, విశ్రాంతి అనగా ఒక వ్యక్తికి పాపము నుండి పరిపూర్ణమైనటువంటి విడుదల. విశ్రాంతి అనగా ఒక వ్యక్తికి పాపము నుండి తొలగింపబడటము. అంటే ఎవరి యొక్క జీవితం అనబడేటువంటిది పాపము నుండి పరిపూర్ణముగా పాప క్షమాపణను పొందుతాడో అతడు పరలోక రాజ్యంలో విశ్రాంతి పొందేటువంటి బిడ్డగా గుర్తింపబడతాడు అనేటువంటిది ఈ మాట యొక్క ఉద్దేశము. క్రైస్తవ కుటుంబాలలో కానీ క్రైస్తవ సంఘాలలో కానీ కొన్ని సంఘాలలో స్తుతి ఉంటుంది కానీ ప్రార్థన ఉండదు. కొన్ని సంఘాలలో స్తుతి ప్రార్థన ఉంటుంది, పాపక్షమాపణ ఉండదు. పాపక్షమాపణ అనబడేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఎందుకనంటే నేను పాపము లేని వాడిని అని చెప్పుకోవటం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం కాదు. ఒక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తప్ప ఏ ఒక్కరూ కూడా పాపం లేని వారు అని ధైర్యంగా చెప్పలేనటువంటి స్థితి. ఎందుకంటే ఇక్కడ బోధిస్తున్నటువంటి దైవజనులుగా మేమైనప్పటికీ కూడా పాపము లేని వారము అని పరిపూర్ణంగా చెప్పేటువంటి అర్హతను కలిగినటువంటి వారం కాదు. కానీ పాత నిబంధన గ్రంథమునకు కృత నిబంధన గ్రంథమునకు మధ్యలో సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే జాన్ ద బ్యాప్టిస్ట్. జాన్ ద బ్యాప్టిస్ట్ ఏం కోరుకున్నాడు అని అంటే, దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది, మీరు ఏం పొందమని అడుగుతున్నాడు? మారు మనసు పొందుడి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనం. కారణి మీతో 13:3 మీరు మారు మనసు పొందని ఎడల. చాలు, ఎడల అంటే ఆ పక్కన ఏదో ఉంది, చచ్చిపోతారో అనే సంథింగ్ వర్డ్ ఉంది, అది వద్దులే. అంటే మారు మనస్సు అనబడేటువంటిది క్రైస్తవ జీవితానికి అవసరము. విశ్రాంతి అని అంటే పాపము నుండి పాప క్షమాపణ పొందటము. మనం అనుకుంటాము నేనేం పాపం చేయలేదు కదా అని అనుకుంటాము. దేవుని యొక్క దృష్టిలో పాపం అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమాలు చూసేవాడిని, వారానికి 3 సినిమాలు చూసేవాడిని. మానేశాను, అబ్బా నేను సినిమాలు మానేశాను, చాలా మారు మనసు పొందేనే. కానీ అది నిజమైన మారు మనసు కాదు. మారు మనసు అని అంటే ఇజ్రాయెల్ అంటే యోహాను వాక్యం చెప్పేటప్పుడు సర్పసంతానమా అని పిలుస్తాడు, తిడతాడు. సర్పసంతానమా అంటే ఏంటి అర్థం తెలుసా? సర్పసంతానం అంటే ఏంటి? మీరు సంతానం సాతాను పిల్లలనా?
చెప్పండి, సర్ప సంతానమా అంటే ఆ? పాపం నుంచి పుట్టినవాడు. సర్ప సంతానమా చెప్పాలి. వినని వారు సర్ప సంతానమా అని కోపంగా తిట్టేస్తాడు. ఆయన నాలాంటి మెంటలోడు ఎలా ఉన్నాడు. అర్థమైందా? అంటే ఏంటంటే పాముకి నాలుగు ఎప్పుడన్నా బయట పెట్టేటప్పుడు ఎప్పుడన్నా ఇట్లా పల్లెటూరులో ఉన్న వాళ్ళు చూస్తుంటారు పాముని. నాలుగు పాముని కానీ మేము 8 మైళ్ళ దూరం 8th 9th 10th చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు వెళ్తుంటే మధ్యలో పాములు కనపడుతూ వచ్చాయి మాకు అప్పుడప్పుడు. అవి ఆడుకుంటూ ఉండే అన్నమాట. అట్లా కాకుండా ఇంకొక మామూలుగా పాములు ఉన్నప్పుడు అవి 4 బయటికి ఎట్లా అంటాయి. 4 ఉన్నప్పుడు వాటికి 2 నాలుగులు ఉంటాయి. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారో లేదు. మారు మనసు అంటే ఏంటంటే 2 నాలుగులు కలిగినటువంటి మనిషి. 2 నాలుగులు కలిగినటువంటి ఏంటి? శాంసంగ్ నెంబర్ 1 సూపర్గా ఉన్నాడు, అది ఇదని నేను శాంసంగ్ కనపడినప్పుడు నేను చెప్తాను. పక్కకి వెళ్ళిపోయి శాంసంగ్ వెళ్ళిపోతాడు, చూసావా? శాంసంగ్ అంత ఇదే. అది 2 నాలుగుల విధానం. అది ఉండకూడదు. అది లేనటువంటి వాడు మారు మనసు పొందటం. అర్థమైందా? అది లేనటువంటి వారు మారు మనసు పొందటం. నిజంగా పాపము అని అంటే హత్య చేస్తూనే పాపము, ఆజ్ఞ అతిక్రమం పాపం. అబద్ధం చెప్పకూడదు మనం చెప్తాము. నేను చెప్పట్లేదు అని నేను కూడా ఏదో ఒక సందర్భంలో ఎప్పుడోసారి అబద్ధాలు ఖచ్చితంగా నేను చెప్తాను. అది పాపం అని తెలుసు, కానీ సందర్భమును బట్టి చెప్పేస్తున్నాము. అది పశ్చాత్తాపం పడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పాపము, పాపక్షమాపణ పొందటం అనేటువంటిది అవసరము. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు వర్ధిల్లును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంఘమునకు కానీ, ప్రతి విశ్వాసికి కానీ, ప్రతి కుటుంబమునకు కానీ ప్రార్థన జీవితం అవసరము, స్తుతి జీవితం అవసరము, పాపక్షమాపణ జీవితము అవసరము. ఈ మూడిటిని చెదరగొట్టినటువంటి కొమ్ములు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు వరకు ఏంటంటే యూదా అంటే ఏంటి, ఇజ్రాయేల్ అంటే ఏంటి, యెరూషలేము జనాంగము అంటే ఏమిటి అనేటువంటి దానిని క్లుప్తంగా మాట్లాడుకున్నాము. అయితే ఈ యొక్క ముగ్గురి యొక్క అంటే స్తుతి, ప్రార్థన, పాపక్షమాపణ అనబడేటువంటి వాటిని చెడగొట్టేటువంటి 4 కొమ్ముల గురించి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆత్మీయంగా మనం చూసుకుందాం. గమనించాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము మన జీవితానికి సంబంధించినటువంటి జ్ఞానంతో సరిచూసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యములో ఉన్నటువంటి మాటలు వాటిని గ్రహించుకోగలిగి మన జీవితానితో అన్వయించుకున్నప్పుడు మాత్రమే దానికి సరి అయినటువంటి న్యాయం చేయగలిగేటువంటి బిడ్డలుగా మనం ఉంటాము. ఇక్కడ 4 కొమ్ములు అని చెప్పబడుతూ ఉన్నాయి. ఆ 4 కొమ్ములు ఏమిటయా అని అంటే యూదా వారిని, ఇజ్రాయేలు వారిని, యెరూషలేము వారిని చెదరగొట్టినటువంటి కొమ్ములు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా మనం గమనించి చూసుకున్నట్లయితే మొట్టమొదటి కొమ్ము ఏమై ఉంటుంది? క్రైస్తవ లోకాన్ని పాడు చేస్తుంది ఏంటి చెప్పండి? ఇంకోటి ఇంకా పాపంలోకే వస్తాయి ఇవన్నీ. ఇంకోటి ధనం కదా. అసలు సమస్త కీడులకే మూలమని చెప్పేసి వాక్యం చెప్తుంటే దాన్ని ఎవరు చెప్పకుండా అస్సలు మనకు కావాల్సిందే అదే. ఇక్కడికి వచ్చిందే పర్పస్. నేనైతే డబ్బుల కోసం వచ్చాను, ఓపెన్గా చెప్తున్నాను కదా. నేను నిజంగా డబ్బుల కోసం వచ్చాను. నా జీతం నేను అక్కడ ఉద్యోగం చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు సరిపోద్ది. అమెరికాలోకి వెళ్తే డబ్బులు ఇంకొద్దిగా ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతోనే వచ్చాను. దేవుని కృపను బట్టి ఉద్యోగం వచ్చిన దగ్గర నుండి దేవుని కాపుదలలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నాకు తగినటువంటి రీతిలో దేవుడు నన్ను హెచ్చించినటువంటి విధంగా నేను దేవునికి ఏం చేయాలనేటువంటిది నేను చేస్తున్నానా లేదనేది ఐ ఆమ్ ద రెస్పాన్సిబుల్ అండ్ నేను అకౌంటబిలిటీ టు గాడ్. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, మన జీవితాలు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు అని అంటే ఖచ్చితంగా మనము
కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తను కలిగి ఉండాలి. మొదట ధనము. అననీయ సప్ఫీరా అనబడేటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అననీయ సప్ఫీరాలు ఏమైపోయారండి? చనిపోయారా? చనిపోలేదా? వాళ్ళు చేసిన తప్పేంటి? డబ్బు దాచుకున్నారు. ఏ డబ్బు దాచుకున్నారు? వారు పొలము నమ్మి అంత భాగము దేవునికి ఇవ్వాలేమో అని చెప్పేసి దేవుడికి ఇవ్వాల్సినటువంటి భాగంలోని డబ్బులు దాచుకున్నారు. పొలం అమ్మేసి మొత్తం కాదు, వారికి కావలసినటువంటి దానిని కొంత ఉంచుకుని మిగిలిన దానిని దేవుని యొక్క సంఘానికి ఇవ్వాలని చెప్పేసి ఆ కాలంలో నిబంధన ఉన్నది కాబట్టి ఆ నిబంధనకు విరుద్ధంగా అననీయ సప్ఫీరా అనబడేటువంటి వారు చేశారు. అనంటే దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క నిమిత్తము దేవుని కొరకు మనం సమర్పించుకోవాల్సినటువంటి ఆ యొక్క కానుకలైతేనేమి మనీ విషయంలో మనం ఎంతలా ఉన్నాం. అననీయ సప్ఫీరా గురించి మన వాక్యం ఎంతోమంది దైవజనులు ఎన్నోసార్లు మనం చెప్పుకుంటారు. చెప్పినప్పుడు అసలు అననీయ సప్ఫీరా జీవితం గురించి మనం ఏమి నేర్చుకున్నాం? అననీయ సప్ఫీరాలు చేసినటువంటి తప్పిదం ఏంటో ఒకసారి మన జీవితంతో ఆలోచించామా? ఇది దేవుని యొక్క భాగమే, దేవుని యొక్క భాగాన్ని దేవునికి ఇవ్వకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఊరిని నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మన కెమెరా లేదనుకుంటా, ఈ కెమెరా మన బ్రదర్ ఇప్పుడు ఆయన కూడా నాకెందుకులే, నా కెమెరా పాడైపోతుంది కంటిన్యూగా వాడితే అని చెప్పేసాడు అనుకో. మన మెసేజ్లు యూట్యూబ్లోకి వెళ్ళిపోయి జనాలు చూసేవాళ్ళ కాదు. అంటే నేను అంటుంది ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు ఒక పర్పస్ కోసం మనం కొన్నప్పుడు, ఒక పర్పస్ కోసం దాన్ని వినియోగించాలని నిర్ణయించుకున్నప్పుడు దాన్ని నిర్ణయించుకోకపోవడం కూడా శాపం. ఖచ్చితంగా చెప్తున్నాను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అననీయ సప్ఫీరా విషయంలో జరిగింది ఏమిటంటే, ఈ భాగము దేవునిది అని అనుకున్న తర్వాత ఆ భాగాన్ని దేవునికి ఇవ్వకుండా తన సొంత పర్పస్కి ఉంచుకున్నారు. దేవుని యొక్క నిమిత్తము నువ్వు ఏదైతే నిర్ణయించుకున్నావో ఆ భాగాన్ని ఇవ్వకపోవడం కూడా దేవుని యొక్క దృష్టిలో న్యాయం కాదు. అది చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. డబ్బును ప్రేమించేటువంటి వారు ఆ విధంగా చేయలేరు. ఒక పర్పస్తో ఒక ఐటమ్ను మనం లేదా ఒక ఇప్పుడు దేవుడు అన్ని ఉపమానాల రూపంలో చెప్పాడు. ఒకరికి 4, ఒకరికి 2, ఒకరికి ఒక కాయని ఇచ్చేశాడు. తర్వాత వచ్చి దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు? 4ని 8 చేసిన వాడిని, 2ని 4 చేసిన వాడిని, భూమిలో పాతిపెట్టిన ఒకరిని పెంచుకున్నాడా? నిజంగా ఇవన్నీ ఎందుకు అన్నానంటే, మన జీవితము నిజంగా ఆ స్థాయిలో ఉంటుందా లేదా అనేది పరీక్ష చేసుకోవటం కోసం. కాబట్టి ధనము అనబడేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఎందుకనంటే మత్తయి సువార్త 6:24 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించు, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని ధృవీకరించు. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ధనమును ఆశించబడేటువంటి వాడు దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండడు అని చెప్పేసి స్పష్టంగా వాక్యం చెప్తుంది. అంటే ధనమును వద్దు, అసలు మాకు అసలు వద్దని కాదు. ధనము ప్రతి ఒక్క మనిషికి కావాలి. కుటుంబము పోషించబడటానికి, జీవితంలో నడవటానికి ధనం అనేటువంటిది అవసరమే. కానీ ధనమే ప్రధానము కాకూడదనేటువంటిదే బైబిల్ యొక్క విధానము. ఎందుకంటే సమస్త కీడులకు మూలము ధనము అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు మత్తయ్య అనబడేటువంటి ఆయన, మత్తయ్య యొక్క విషయం చూసుకుంటే ఆయన ఒక అకౌంటెంట్. ఈ గ్రంథం రాసిన ఆయన అకౌంటెంట్. ఆయన రాస్తాడు 6:19 కూడా రాశాడు. ఒక మాట చూడండి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఏం చేయమన్నాడు దేవుడు అక్కడ? చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునడి. అతడు చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. 21 కూడా చదువు. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును. ఇది ఇంపార్టెంట్. భూలోకంలో ధనమును సంపాదించుకోవడానికి నువ్వు ఎక్కువగా ప్రయత్నం చేయబాకు. దేవుని కృపను బట్టి ప్రభా. అందుకనే ప్రకటన గ్రంథంలో ప్రకటన కాదు, ప్రోవెబ్స్ సామెతల గ్రంథంలో ఒక చోట రాయబడి ఉన్నది. అంటే నాకు ఎంత అవసరమో అంతే ఇవ్వు, ఎక్కువిస్తే నిన్ను మర్చిపోతానేమో, తక్కువిస్తే నిన్ను దూషిస్తానేమో అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం పాత నిబంధన గ్రంథంలోనే ఉంది. వచ్చిన నాకు గుర్తులేదు ఎక్కడనేది. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా,
21వ వచనంలో నీ ధనం ఎక్కడ ఉంటుందో మనస్సు అక్కడే ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనకు ఒక 10 లక్షల రూపాయలు ఉంటేలే, మనం అమెరికాలో ఉన్నాం కదా, 10 లక్షల రూపాయలు మన జనరల్గా ఉంటాయి. జనరల్గా 10 లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయనుకో, రోజుకు ఒకసారి ఆన్లైన్లో లాగిన్ అయ్యి చూడాలి. కారణం ఏంటికో తెలుసా? ఈ మధ్య దొంగ ఏమవుతున్నాయి సునీలో హ్యాకర్స్ వస్తున్నారంట. మన చర్చిలో ఒక ఆయన అకౌంట్ కూడా హ్యాక్ చేశారు, తెలుసు తెలియదు మీకు. బ్యాంక్ నుండి మెయిల్ వచ్చింది, ఆయన 3 సార్లు చూసుకున్నాడు అకౌంట్. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇవన్నీ బైబిల్లో ఇప్పుడు రాసిన మాటలు ఇప్పుడు కూడా మనకు ఉన్నాయి అని అంటే లోకం యొక్క తీరు ఎలా ఉంటుందో దేవుడు తెలుసు కాబట్టి ఆ యొక్క ప్రణాళికతో దేవుడు రాపించాడు. తిమోతి 6:10 కూడా ఒకసారి చదవయ్యా. తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోతారు. కొందరు దానిని ఆశించి నానా బాధలు పడతారు. కొందరు దానిని ఆశించి తమ్మును తాము పొడుచుకుంటారు అని చెప్పేసి అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకోవాలి. అంటే ఇక్కడ నా ఉద్దేశం ధనం సంపాదించొద్దని కాదు, ప్లీజ్, ధనం సంపాదించొద్దనేటువంటి ఉద్దేశమే కాదు. కానీ సంపాదించినటువంటి ధనమును న్యాయంగా మనం దేవుని యొక్క సన్నిధికి ఏమైనా ఉపయోగిస్తున్నామా లేదా అనేటువంటి దానినే జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ అదే ధనము కొరకు మనం చేసేటువంటి విధంగా ఉన్నట్లయితే ధనము వల్ల విశ్వాసం నుండి కోల్పోతామని చెప్తుంది. ధనము వల్ల తమకు తాము పొడుచుకుంటాము అని చెప్తుంది. ధనము వల్ల నానా బాధలు పడతామని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. కనుక మొదటి కొమ్ము ధనము, రెండో కొమ్ము కరెక్ట్ గర్వం. గర్వం గురించి మొన్న మన రుద్రపాటి గారు చెప్పారు కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మొన్న కూడా విన్నారు. ఇప్పుడు నేను ఒకే ఒక మాటను గుర్తు చేస్తున్నాను. సామెతల గ్రంథము 16:18. నాశనమునకు ముందు గర్వము తర్వాత పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. కాబట్టి గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, గర్వం వలన ఏమైపోతామంట? నాశనం అవుతామని చెప్తుంది. అంటే నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. గర్వం వలన మన జీవితాలు పడిపోతాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, గర్వము అంటే నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. గర్వం అనేటువంటిది పడగొట్టేస్తుంది. అయితే మనం దేని యందు అతిశయించాలనేటువంటిది ఇర్మియా గ్రంథము 9:23. ఇర్మియా గ్రంథము 9:23. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపబలనగా దేని మీద అంటండి? భూమి మీద. గమనించండి, భూమి మీద అని అన్నాడు కానీ క్రైస్తవుల మీద అని చెప్పలా. మీరు పాయింట్లు బాగా క్యాచ్ చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు మొత్తం క్రైస్తవులనే దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నట్టుగా ప్రార్థన చేయడం కూడా రైట్ కాదు. నీళ్లు హిందువులకు వస్తున్నాయి, ముస్లిమ్స్కి వస్తున్నాయి, ప్రపంచంలో జీవించే ప్రతి మానవుడికి గాలి వస్తుంది. ఎవరిస్తున్నారు గాలి? వర్షం ఎవరిస్తున్నారు? దేవుడు ఇచ్చేటువంటివి పరిపూర్ణంగా ఉంటాయి, స్వార్థం ఉండదు దేవుని దగ్గర. బ్లెస్సింగ్స్ అనేటువంటి ఓన్లీ క్రిస్టియన్స్. బ్లెస్సింగ్ అని అంటే ఏంటి? ఉన్నతమైన స్థితికి వెళ్తాం. మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి, మనకి క్రిస్టియన్స్ని చిత్రహింసలు పెడుతున్నాడు. బ్లెస్సింగ్ అనాలా, నాన్ బ్లెస్సింగ్ అనాలా చెప్పండి? బ్లెస్సింగ్ అంటే అది కాదు దేవుని యొక్క దృష్టిలో.
నిత్య జీవమునకు మనం ప్రవేశించగలిగేటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా లేదా అనేటువంటిదే బ్లెస్సింగ్. నెక్స్ట్, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలెను. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకనంటే మనం దేని విషయాల్లో అతిశయించాలనేటువంటిది కూడా బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఒకవేళ ధనాన్ని బట్టో, లేదు అందాన్ని బట్టో, లేదా గుడ్ సింగర్ అనో, లేదా గుడ్ ప్రార్థనా భక్తురాలు, లేదా ఇంకా మన క్రైస్తవ జీవితంలోనే చూసుకుందాం, నేను ప్రార్థనా వీరుల్ని, లేదా మంచి సింగర్ని, లేదా నేను మంచి మ్యూజిషియన్ని అని గర్వించవద్దనే వద్దండి. కానీ మన అల్టిమేట్ యొక్క జీవితము ఆ యొక్క నిత్య జీవం అనబడేటువంటి దానిని దృష్టిలో ఉంచుకుని అతిశయించాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. మూడో మాటను చూసుకుందాం. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే పిలుపులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14-15. టైం అయిపోయినట్టుంది. పిలుపులకు రాసినటువంటి పత్రిక 2:14-15. మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనినంద్యులు అయిన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే సనుగులు సంశయములు అనబడేటువంటివి. ఎందుకనంట ఈ రెండు ఉన్నవాళ్ళు దేవుడి కుమారులా కాదా? ఆ వాక్యాన్ని బట్టి మీరు చెప్పండి. నేను సునీల్ గురించి అనుకుంటున్నాను, అప్పుడు నేను దేవుని కుమారుని అవుతానా? కానా? నిజంగా నువ్వు దేవుని కుమారుడివి అనబడి పిలువబడాలి అని అంటే, నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడివి అనిపించుకోవాలని అంటే మనలో ఏముండకూడదని చెప్తున్నారండి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మాటను చూసుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఒకటి ప్లీజ్. మీరు సనగుకుడి, వారిలో కొందరు సనిగి. ఎవరు వాళ్ళు? వారిలో అంటే అక్కడ ఆ వాక్యం ఎవరి సందర్భంగా రాయబడి ఉన్నది? అక్కడ ఉన్నటువంటి కొరింథీయుల సంఘం గురించి రాయబడినటువంటి మాట కాదు. ఆ సంఘం, ఆ మాట ఎవరికి రాయబడి ఉన్నదంటే ఇజ్రాయేల్కి రాయబడి ఉన్నది. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే సంఖ్యాకాండంలో చూసుకున్నట్లయితే నంబర్స్ 14:2లో చూడు. 14:2లో వాళ్ళు ఏం చనుక్కున్నారు? మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన ఏం చేశారంట? ఎందుకనంటే 14 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10:10లో ఏమని చెప్పబడుతుంది? వారు సనుగుకోవడం వల్ల ఏమైపోయారని చెప్పబడుతుంది? ఏమయ్యారంటండి? నశించారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము సనుక్కోవటం అనేటువంటి దానిని స్వస్తి చెప్పకపోయినట్లయితే, ఒకవేళ నశించటం అనేటువంటిది పరిపూర్ణంగా ఇప్పుడు కనిపించకపోవచ్చేమో, కానీ దేవుని యొక్క నిత్య జీవిత విషయంలో మనము దాన్ని కోల్పోతాము. అదే నశించటము. నశించటము అని అంటే ఇక్కడ ఏదో ఆర్థికంగా నశించిపోవటం, లేదా ఇంకా ఆరోగ్యపరంగా నశించిపోవటం అనేది కాదు. నిత్య జీవనం పొందలేకపోవటం కూడా మనం నశించిపోయినటువంటి వారి కిందే. కారణం ఏమిటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి ఆపేద్దాం. 4వ మాటను చూసుకుందాం. గమనించి చూసినట్లయితే ప్రోవర్బ్ సామెతలు 7:25. జార స్త్రీ మార్గములు తట్టు నీ మనసు తొలగనీయకుము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమును అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? కానీ ఇక్కడ వాక్యమును బట్టి మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా వాక్యాన్ని మీరు ఆలకించాలి. జారస్త్రీ మార్గమును తట్టు అంటే జారస్త్రీకి ఏముంటది? మార్గం ఉందా లేదా? నేనే మార్గము అని చెప్పేసి యేసు ప్రభు చెప్తుంటే, జారస్త్రీ కూడా నాకు మార్గము ఉంది అని చెప్తుంది. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున జారత్వము అనబడేటువంటి విషయంలో కూడా క్రైస్తవ బిడ్డలు అనబడేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఎస్పెషల్గా యూత్ అనబడేటువంటి వారు అమెరికా దేశంలో ఎలా ఉంటారు అనేటువంటిది మనకు తెలుసు. వాళ్ళకి జారత్వం అని అంటే ఒక భయము, క్రమశిక్షణ, బాధ అనేది లేదు.
కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది జాగ్రత్త విషయం గురించి క్లియర్గా చెప్తూ ఉన్నది. ప్రసంగిలో కూడా జాగ్రత్త 7వ అధ్యాయము 26 వచనం చదువు. ప్రసంగి 7:26. ఎందుకంటే నేను వివరించటం లేదు, ఇప్పుడు టైం అవుతుంది. ప్రసంగి 7:26. కంటే ఎక్కడ ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడింది. సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, బహు ఎక్కువగా దుఃఖం కలిగించినటువంటిది నాకు ఒకటి కనబడింది. ఏంటి ఆ ఒకటి అనేటువంటి దాన్ని చూడు. అది వలల వంటిదై, అది వలల వంటిదై, ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, చదువు. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు గాని, దేవుని దృష్టికి మంచివారైనటువంటి వారు దాన్ని తప్పించుకుందరు కానీ, పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. గమనించి జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది ఉంది. దేవుని సన్నిధిలో నాజీరు చేయబడినటువంటి ఒక గొప్ప వ్యక్తి, న్యాయాధిపతుల్లో 13వ న్యాయాధిపతి ఎవరైనా సంసోను. చదువు ఆ మాట చదువు. న్యాయాధిపతులు 16:16లో ఒక మాట చదివి కొమ్ములు ముగిద్దాం. న్యాయాధిపతులు 16:16. అది అనుదినము మాటల చేత, చూడండి గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఎవరు? ఆ కోడు పడలేక సావగోరేసి అప్పుడు చెప్తాడు నా బలం ఎక్కడ ఉందనండి. ఆ కింద మాటలో చదివినట్టు గమనించి చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, 4 కొమ్ములు, 1 ధనము, 2 3 సనుగులు సంశయములు, 4 జారత్వం. కాబట్టి ఈ 4 కొమ్ములు క్రైస్తవ బిడ్డల విశ్వాస జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. దేన్ని పాడు చేస్తాయనంటే స్తుతిని, దేన్ని? ప్రార్థనను. సంసోను సామాన్యమైనవాడు అనుకుంటున్నారా? దేవుడి యొక్క అనుగ్రహం చేత మనోహకు అనబడేటువంటి వ్యక్తికి పుట్టినటువంటి అతను అంత గొప్పవాడు. అతడు సర్వసాధారణమైనటువంటి వ్యక్తి కాడు. అతను కూడా బలహీనపడిపోయాడు. దావీదు మహారాజు బెత్షెబా విషయంలో తప్పితే దావీదు ఏ విషయంలోనూ తప్పు చేయలేదని యేసుప్రభు తండ్రి అయినటువంటి దేవుడు సాక్ష్యం పలుకుతాడు. అంటే దావీదు మహారాజు అంత నిత్యం ఆరాధించి ఆయన కూడా తప్పిదము చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఇవన్నీ మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఉంది. ఒకవేళ మన జీవితంలో ఏదైనా ఒక కొమ్ము, ఎలాంటి కొమ్ము, ధనవ్యామోహం ఉన్నదా? ఒకవేళ ఆ కొమ్ము నిన్ను స్తుతికి దూరం చేస్తుందా? ప్రార్థనకు దూరం చేస్తుందా? పాప క్షమాపణకు దూరం చేస్తుందా? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నీలో గర్వం అనబడేటువంటిది ఉన్నట్లయితే, గర్వమునకు ముందు ఏమి నడుస్తుందో, నాశనమునకు ముందు గర్వము నాశనం చేస్తుందని చెప్పేసి పడేస్తుందని చెప్తుంది. అతిశయించుట మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందే అతిశయించాలి కానీ దేని యందు అతిశయించాలి. 3వ మాట, సనుగులు సంశయములు మన సంఘంలో ఉండకూడదు. 4వ మాట, జారత్వం అనబడేటువంటిది ఉండకూడదు. ఈ 4 కొమ్ములు వేటిని డిస్టర్బ్ చేసి అంటే యోధా వారిని, ఇజ్రాయేల్ వారిని, యెరూషలేము వారిని చెదరగొట్టినట్లుగా మనం చూసుకుంటూ ఉన్నాం. అయితే జకర్యాకు ఇంకొక 4 కనపడతారు. ఎవరు ఆ 4? చూడండి ఆ మాటలు. 4 కంసాలులు. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే 4 కంసాలులు ఇక్కడ జకర్యాకు కనపడినట్లుగా మనం చూసుకుంటున్నాం. ఎవరు ఈ కంసాలుడు, ఏమిటి ఈ కంసాలుడు అనేటువంటి దానిని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, కంసాలు అనబడేటువంటి వాడికి ప్రధానంగా కావాల్సినటువంటివి 4 ఉన్నాయి. ఏంటో చెప్పండి. రైట్, బంగారం కదలే, రాయికి చేయడా, అగ్ని. రైట్, బంగారం బాగా చేయించే వాళ్ళు చెప్పాలి. ఏంటిది? ఎయిర్. ఓకే, బ్లోయింగ్. ఇంకా అంటే నేను అది తీసుకోవాలా, ఎందుకంటే అది ఆ మాటకు సంబంధించి నాకు బైబిల్లో దొరకలేదు కాబట్టి బైబిల్లో దొరికినాయి నేను చెప్తా. కంసాలకి 4. 1 అగ్ని. రైట్. 2 సుత్తి. రైట్. 3 సబ్బు. రైట్.
నాలుగోది నీరు. అర్థమైందా? అంటే ఈ నాలుగు ఎవరు? అగ్ని ఎవరు, సుత్తి ఎవరు, సబ్బు ఎవరు, నీరు ఎవరు అనేటువంటి దానిని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నాలుగు మన జీవితాలను కరెక్ట్ చేయగలవు. ఎందుకనంటే ఒకవేళ మన జీవితంలో ధన వ్యామోహం ఉన్నా, లేదా మన జీవితంలో సనుగులు సంశయములు ఉన్నా, మన జీవితంలో గర్వం ఉన్నా, మన జీవితంలో జరతం ఉన్నా, ఈ నాలుగురు అంటే అగ్ని, సుత్తి, సబ్బు, నీరు మన జీవితాలను కరెక్ట్ చేయగలము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. గమనించి చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు అగ్ని అని నేను అంటాను. కాదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఒకరు అన్నారు? చూడండి, జెర్మియా 23, జెర్మియా 23:29. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట ఏంటిది? అది నా మాట. మాట అంటే ఏంటి? వాక్యం. వాక్యమేనా? వాక్యం కదా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే. అంటే నా మాట అగ్ని వంటిది కాదా? పాపాన్ని కాల్చేసేటువంటి అగ్ని, దుర్మార్గతను కాల్చేసేటువంటి అగ్ని. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఒకసారి వెళ్తున్నప్పుడు అంజూర చెట్టును చూసి ఫలములు లేవని చెప్పేసి దాని అంతా చూస్తే అది మాడిపోయింది, మాడిపోలేదు? మాడిపోయిందా? గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, అగ్ని అని అంటే దేవుని యొక్క వాక్యము అనంటే మన జీవితంలో ఏముండాలి? ఏముండాలి? మలాకీలో చూడు ఒక మాట, 3:2. మలాకీ 3:2. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఎవరంట? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి యొక్క అగ్ని వంటి వాడు. అంటే అగ్ని అని అంటే దేవుని యొక్క వాక్యము. ఒకటో కంసాలు అయిపోయాడు. అంటే మనం కలిగి ఉండవలసింది, మన జీవితంలో ఏం కలిగి ఉండాలండి? వాక్యమును కలిగి ఉండాలి. రెండవ మాట సుత్తి. మళ్ళా అదే అధ్యాయానికి రా, జెర్మియా. బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? బండను బద్దలు చేయు సుత్తి వంటిది. నా మాటలు బండలు బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? అంటే బండ అంటే దేవుని యొక్క వాక్యము. అంటే అగ్ని అనేటువంటిది దేవుని యొక్క వాక్యము. రెండోది దేవుని యొక్క వాక్యము. ఈ దేవుని యొక్క వాక్యము ఎవరి గురించి చెప్తుంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉన్నది. కనుక యేసుక్రీస్తుని కలిగి ఉండటం అనేటువంటిది మన జీవితానికి అవసరము. గమనించి చూసుకున్నట్లయితే ఓకే, సుత్తి అనబడేటువంటిది కూడా దేవుని యొక్క వాక్యమును మనకి తెలియచేస్తూ ఉన్నది. మూడో మాటను చూసుకుందాం, సబ్బు. మలాకి 3:2. చాకలి వాడి సబ్బు వంటి వాడు. సాకలి వంటి సబ్బు వంటి వాడు అంటే గమనించి చూసినట్లయితే చాకలి వాణి సబ్బు వంటి వాడు అని అంటే, చాకలి చేతిలో ఉన్న సబ్బు ఏం చేస్తుంది? బట్టని శుభ్రం చేస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మనలను శుభ్రం చేస్తాడు. ఒకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బలారాధనకి కూర్చున్నప్పుడు ఆ యొక్క సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యుల యొక్క పాదాలు గడుగుతాడు. పాదాలు గడుగుతున్నప్పుడు పేతురు అంటాడు, అయ్యో మీరేంటి నా పాదాలు గడుగుతాం ఏంటి, నేను దానికి అర్హుడిని కాదు అని అన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు పేతురు ఒక మాట అంటాడు. ఏం మాట అంటాడు? అయితే నా పాదములు మాత్రమే కాదు, నా యొక్క దేహం మొత్తాన్ని కడగమని శుద్ధీకరించమని చెప్పేసి కోరుకుంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మన యొక్క హృదయాన్ని, మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఆయన కాల్చినటువంటి రక్తం చేత మనలను శుద్ధి చేస్తాడు. కనుక ఇక్కడ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు కనిపిస్తూ ఉన్నాడు. నాలుగో మాటను చూసుకున్నట్లయితే చూడండి, యోహాను 7 నీరు. యోహాను 7:37, 38, 39. ఆ పండుగలో మహా
మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీసుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ బిగ్గరగా చెప్పారు. తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పారు. పొందబోవు ఆత్మను గురించి ఈ మాటను చెప్పాను. పొందబోవు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. అంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యమును కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటారో వారు ఈ 4 కొమ్ములను జయించేటువంటి వారుగా ఉంటారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మన యొక్క జీవితంలో మనం స్తుతిని కలిగి ఉన్నామా లేదా అనేటువంటి దానిని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. 3వ మాటను పాప క్షమాపణ పొందేటువంటి హృదయం కలిగి ఉన్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క అనుభవం కలిగి ఉన్నటువంటి ఏ సంఘమైనా ఏ కుటుంబమైనా ఆశీర్వదించబడుతుంది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చేటువంటి కుటుంబములుగా సంఘముగా ఉంటాయి. కాబట్టి దేవుడు తన యొక్క ఎన్నికడిలో ఈ చిన్న మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.